మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మీకు ఒక చిన్న షార్ట్ వీడియో చూపిస్తాను. అది చూసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. నా చిన్న వయస్సులో మా ఇంట్లో కాఫీ కాచిన గణపతికి నివేదన చేసి తాగేవారు. కానీ ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందామని వెడితే ఆ గణపతి ఒంటి మించి ఒక బొజ్జింక పాకుతోంది, కాక్రోచెస్. అది ఒకటి పాకుతోంది. కొంతసేపు నేను చూసా, అది దాని మీద తొలగించుకుంటాడేమో వినాయకుడని. ఏం చేయలా. అప్పుడు నాకేమనిపించిందంటే, ఒంటి మీదుండే కనిపించే ఒక బొద్దింకనే తొలగించుకోలేనివాడు కనిపించని మన మీదుండే పాపాన్ని ఏం పోగొడతాడీనా? ఒంటి మీదుండే కనిపించే ఒక బొద్దింకనే తొలగించుకోలేనివాడు కనిపించని మన మీదుండే పాపాన్ని ఏం పోగొడతాడీనా? అది మిత్రులారా, ఈ మాట ఎక్కడదో తర్వాత చెప్తాను. ఆయన ఈ మాట ఎందుకు అన్నారో తర్వాత చెప్తాను. చాలా చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఈ పనికిమాలిన కిరస్తాని ముష్టోడు ఈ మొక్క కట్ చేసి, అంటే వెనక ముందు ఉన్న మాటలు కట్ చేసి ఇలా పెట్టాడు. ఆయన ఏదో ఈ మాట అన్నాడు అన్నట్టుగా చిన్న లాజిక్. ఆయన చిన్నప్పుడే అబ్బాబే ఇది దేవుడు కాదని వినాయకుడి గురించి అనుకుంటే, ఈ రోజున ఆయన అంత పెద్ద బొట్టు పెట్టుకొని ఆ పొజిషన్లో ఎందుకు ఉంటాడు చెప్పండి? ఏ రోడ్డు పక్క సైకిల్ ట్యూబులకి ప్యాచ్లు వేసుకుంటూనో, బ్యాందీ షాపులో ఏ రోజు సరుకు ఎంత అమ్మింది ఆ పొద్దులు రాసుకుంటూనో ఏదో ఉద్యోగం చేస్తూ ఉండేవాడే కదా. అంతకు మించి ఇంకా ఏంటంటే, అసలు వినాయకుడు దేవుడే కాదు అనుకున్నవాడు ఏం చేస్తూ ఉండాలి? ఈ పాటికి ఆ నల్లట్ట బుక్ సంకలు అట్టుకుని ఏ సోనామే పాపనాము అనుకుంటూ పాటలు పాడుకుంటూ మతపచారం చేస్తూ ఉండవలసినోడు కదా. మరి ఇంకా అంత పెద్ద ధార్మిక గురువుగా ఎట్లా ఉంటున్నాడు ఆయన? అసలు విషయం ఏమిటి అంటే, తమిళనాడులో రామస్వామి అనేవాడు ఒకడు ద్రవిడవాదాన్ని విస్తరింపజేసి అక్కడ హైందవులను, హైందవ దేవీ దేవతలను అవమానపరచడం మొదలుపెట్టాడు. ఆ కార్యక్రమంలో భాగంగా శ్రీరాముడి మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించాడు. అతని వాక్చాతుర్యానికి తమిళనాడులో అధిక శాతం ద్రవిడవాదాన్ని నమ్మారు, హిందూ దేవీ దేవతలను దూరం పెట్టారు. ఆ విధంగా తమిళనాడులో ఆయన ఆర్థికంగాను రాజకీయంగాను బాగా బలిశాడు. ఆ తర్వాత కొంతకాలానికి పెదజీయర్ స్వామి వారికి ఆ విషయం తెలిసి ఆయన ఆ తమిళనాడులోని ఆ యొక్క మద్రాసు నగరంలో రకరకాల కార్యక్రమాలు, శుద్ధి కార్యక్రమాలు అవి నిర్వర్తించి అక్కడ మళ్ళా శ్రీరాముల వారిని ప్రతిష్ఠించారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారు అతని ఇంటికి, ఆ రామస్వామి అనే వ్యక్తి ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటర్వ్యూ అడిగితే సరే ఎవడో బాపన గురువు వచ్చాడు, అడిగి పాఠం చెబుదాము అనుకున్నారు. స్వామివారు ఆయనను అడిగారు, అయ్యా పూర్వాశ్రమంలో మీరు అపరిమితమైన భక్తులు అని విన్నాను, అటువంటి మీరు ఎంతగా దైవద్వేషం ఎలా పెంచుకున్నారు అని అడిగారు. పాము బ్రాహ్మణుడు ఎదురైతే ముందు పామును కాదు బ్రాహ్మణుని చంపాలి, వాడు అంత ప్రమాదకారి అనే ఆయన, బ్రాహ్మణులు అంటే విపరీతమైన ఏహ్య భావన ఉన్న ఆయన స్వామివారు ఆ ప్రశ్న వేసేటప్పటికీ ఆయన నాస్తికుడిగా ఎందుకు మారారు అన్నది ఈ విధంగా కథ చెప్పారు. ఆయన చిన్నప్పుడు ఇంట్లో చాలా భక్తులట. పొద్దుటే వాళ్ళు కాఫీ తాగడానికి కాఫీ కాసుకుంటారు కదా, ఆ కాఫీని కూడా తీసుకువెళ్ళి వినాయకుడు ముందు పెట్టి ఆయనకి నైవేద్యం చేసి అప్పుడు ఆ కాఫీలు తాగేవారు, అంత భక్తులు. అయితే ఒకరోజు ఆయన వినాయకుడు ముందు కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఆయన ఒంటి మీద ఒక బొద్దింక పాకుతుందట. ఆ కథ అంతా ఇప్పుడు స్వామివారు చెప్పారు కదా, అది ఆ కథ చెప్పి ఆ ఒంటి మీద పాకే బొద్దింకనే తప్పించుకోలేని వాడు ఆయన ఎందుకు దేవుడు, నా పాపాలను ఎందుకు తీస్తాడు అని ఆయన అనుకొని నాస్తికుడిగా మారాను అని పెద్ద స్వామివారితో చెప్పాడు. అప్పుడు స్వామివారు ఆ రామస్వామి గారిని ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, మీకు ఒక మనవుడు ఉన్నాడు అనుకోండి, వాడిని మీరు ఎత్తుకున్నారు. మీరు వాడిని ఎత్తుకున్నప్పుడు వాడు మీ మీద మల విసర్జనో లేదా మూత్ర విసర్జనో చేశాడు అనుకోండి, మీరేం చేస్తారు అని అడిగారు. ఏం చేస్తాం, కడుక్కుంటాం అన్నాడు. మరి ఆ పిల్లవాడిని మీ మీద ఆ పని చేసినందుకు విసిరి పారేయ్యారా అని అడిగాడు. అదేమిటి, చంటివాడిని అట్లా ఎలా పాడేస్తాం, ఆడు మన ప్రాణం కదా అన్నాడు ఆయన. ఆ పిల్లవాడు మీ బిడ్డ కాబట్టి వాడు మీ మీద ఏమి చేసినా మీకు అసహ్యం కలగలేదు, వాడి మీద ద్వేషం కలగలేదు. మరి భగవంతుడికి మీరు బిడ్డే, ఆ బొద్దింకా బిడ్డే.
మరి తన బిడ్డ తన ఒంటి మీద నడుస్తున్నప్పుడు భగవంతుడికి అసహ్యం ఎందుకు కలుగుతుంది అని అడిగారు. ఆ రామస్వామి గారు అప్పుడు తన తప్పు తెలుసుకున్నారు, కానీ దానిని అంగీకరించే పరిస్థితిలో లేరు ఆయన. ఎందుకంటే రాజకీయంగా ఆయన ఆ వైపుకి ఎదిగిపోయారు కాబట్టి, వెనక్కి రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు కాబట్టి, పెద్దజియ్యర స్వామి వారికి కలిగిన ఈ అనుభవాన్ని చిన్నజియ్యర స్వామి వారు కేసీఆర్ గారు ఉన్న ఒక సభలో అందరికీ చెప్పారు. ఆ వీడియోలోని చిన్న ముక్కని కట్ చేసి దాని ముందు వెనుకలు నరికేసి ఈ కుక్క, ఈ పంది, ఈ అప్రాచ్యపు కిరస్తానీ సన్యాసి ఒక చిన్న షార్ట్గా చేసి పెడితే అమాయక కిరస్తానీయుడు మొదలగు వారు అదే నిజము అనుకుని చప్పట్లు కొడుతున్నారు. మిత్రులారా, ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మీరు ఖచ్చితంగా దానిని ప్రశ్నించాలి. ఆయనకు తెలియని చోట అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని చిన్నజియ్యర స్వామి వారు ఫస్ట్ పర్సన్లో చెబితే దానిని వక్రీకరిస్తున్న ఎటువంటి కుక్కలను మనం ఖచ్చితంగా కర్ర పట్టుకు కొట్టాలి. కుక్క ఇంట్లోకి దూరినప్పుడు కర్ర పెట్టి కొట్టి దానిని తరమకపోతే అది వంట ఇంటిలోకి వచ్చి అన్నం గిన్నెలో మూతి పెడుతుంది. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.